వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ ఉగాది శుభాకాంక్షలతో ఇవాళ మనం భక్ష్యాలు అంటే పోలీలు రెసిపీ అయితే చూడబోతున్నామండి. చాలా మంది ఇష్టపడే సూపర్ టేస్టీగా ఉండే ఈ భక్ష్యాలు అందరికీ ఇష్టమైనటివేనండి. అందువల్ల మనం ఈ భక్ష్యాల యొక్క రెసిపీని అయితే ఇవాళ చూడబోతున్నాము. నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా వాళ్ళ ఇంట్లో చాలా రకాల వంటకాలు అయితే రెడీ అయిపోయాయండి. మరి ఈ వీడియో మీకోసం. ముందుగా మన వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఒక 2 గ్లాసుల శనగ బెడలు ఉడికించి పెట్టుకోవాలి. ఏ గ్లాస్తో అయితే మనం శనగ బెడలు తీసుకుంటామో అదే గ్లాస్తో 2 గ్లాసుల బెల్లం అండి బాగా పొడి చేసి పెట్టుకోవాలి. ఏ గ్లాస్తో అయితే మనం బెడలు తీసుకుంటామో ఆ గ్లాస్తోనే ఒక 3 గ్లాసుల మైదా పిండి, ఒక 5-6 యాలకులు, ఎండు కొబ్బరి తురిమి పెట్టుకోవాలి. ఇక ముందుగా మైదా పిండిలో కొద్దిగా సాల్ట్ వేసేసి కలిపి పెట్టుకోవాలండి, నానబెట్టుకోవాలి. పిండి ఎంత నానితే మనకు అంత బాగా వస్తాయండి ఈ భక్ష్యాలు. చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయండి. ప్రతి ఫెస్టివల్కి ఈ భక్ష్యాలు వీళ్ళు చేస్తారండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ప్రాసెస్ మొత్తం మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. ఉడికించుకున్న ఈ శనగ బేడలు ఇలా గ్రైండర్లో వేసేసి బెల్లముతో కలుపుతూ ఇలా గ్రైండ్ చేసుకుంటారంటండి. తర్వాత మనకి గ్రైండ్ అయిపోయినటువంటి ఇందులోకి ఎండు కొబ్బరి, ఇలాచీ పౌడర్ వేసేసి బాగా కలిపేసుకోవాలి. చాలా మెత్తగా రుబ్బుకోవాలండి. అప్పుడే మనకు పోలీలు పల్చగా ఒక పేపర్ లాగా వస్తాయండి. అసలు చాలా ఈజీగా చేసేస్తున్నారు భక్ష్యాలు. ఇలా ముందుగా ఉండలు చేసి పెట్టుకుంటే మనకి ఈ భక్ష్యాలు తట్టుకోవడం ఈజీ అవుతుందండి. ఇలా చిన్న ఉండలుగా చేసేసుకొని పిండిని మనం కలిపి పెట్టుకున్నటువంటి మైదా పిండి ముద్దలో పెట్టేసి ఇలా రౌండ్ ఉండలాగా చేసేసుకొని తట్టేసుకోవాలండి. ఇలా ఆయిల్ అద్దుకుంటూ తట్టుకోవాలి. ఇలా కవర్ పైన చాలా నీట్గా వస్తుందండి. చూస్తున్నారు కదా. ఎంత ఈజీగా చేసేస్తున్నారో. ఇక స్టవ్ మీద తవా పెట్టేసి ఇలా కాల్చుకునేస్తే మనకి భక్ష్యం అయితే రెడీ అయిపోతుందండి. ఇలా ఆయిల్ వేసుకుంటూ, కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ భక్ష్యాలకి, మరేం పర్వాలేదు. చాలా అంటే చాలా బాగా సూపర్గా వస్తాయండి. అచ్చం చపాతీలాగే ఉంటాయి. సూపర్, వావ్! భక్ష్యాలు రెడీ. ఆహా, నోరు ఊరిపోతుందండి. తినేద్దామా మరి? ఇక భక్ష్యాలతో పాటు కజ్జికాయలు, ఆహా, కారం బరుగులు, మిక్చర్ అండి, కారపూస, ఎన్ని వెరైటీస్ చేసేసారండి. మిగతా వెరైటీస్ అప్పుడైతే నేను లేను మరి, అందుకే మీకు వీడియో షేర్ చేస్తున్నాను. బాయ్.